ఈ విషయం మీకు చెప్పాలో చెప్పకూడదు నాకైతే అర్థం కావట్లేదు కానీ చెప్పే టైం వచ్చిందండి. నిజంగా ఎవరైనా సరే బర్త్డేలకి కేకులు అవి ఏమి కోయకండి, ఎవరికి పెట్టకండి. ఒక పుట్టినరోజుకి వెళ్ళిన ఒక చిన్న పాప కేక్ తిని చనిపోయిందండి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప. నిజంగా అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చిన్న పాప అండి, 4 సంవత్సరాల పాప అమ్మాయి. ఒక పుట్టినరోజుకి వెళ్ళి మొన్న ఒక 3 days బ్యాక్ పుట్టినరోజు జరిగింది ఒకరిది. వాళ్ళ కేక్ పెట్టారు. ఆ బర్త్డేలో పాప మీ అమ్మాయి కూడా వెళ్ళింది, తింది, కేక్ తింది, మంచిగా ఇంటికి వచ్చింది, పడుకుంది. తెల్లారి నుంచి మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి. అమ్మాయిని హాస్పిటల్లో పెట్టాం. ఒక 3 days నుంచి పాప మా అమ్మాయి అలా సఫర్ అవుతూనే ఉంది. కానీ ఈ రోజు మార్నింగ్ ఆ అమ్మాయి చనిపోయిందండి. 4 years అంతే పాపకి. అసలు మనం ఏం చేస్తున్నాం, మన సంస్కృతులు ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ లేని ఆచారాలను తీసుకొచ్చి మనం నెత్తిన పెట్టుకున్నాం. ఒక పుట్టినరోజు నాడు కేక్ కోస్తే ఆ కేక్ ఆ పిల్లలకి పడుతుందో లేదో కూడా తెలియట్లేదండి. అంత దారుణంగా అయిపోయింది. అసలు ఇలాంటి సంస్కృతులు, ఇటువంటి విష సంస్కృతులు మనకి ఎందుకు వచ్చినాయి కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక నిండు ప్రాణం పోయిందండి. నిజంగా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఈ విషయం నేను అసలు చెప్పాలనుకోలేదు, బట్ ఇకనైనా మీరు జాగ్రత్త పడతారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఏదైనా బర్త్డే జరుగుతున్నప్పుడు ఈ కేకులు ఇవన్నీ ఆపేయండి. కేకులు, చాక్లెట్లు అనేవి పిల్లలకి చాలా అంటే చాలా హార్మ్ఫుల్. అవి అసలు ఏవైతే మనం పిల్లలకి పెట్టకూడదు అవే పెడుతున్నామండి. ఈ లేసు, కేకులు, చాక్లెట్లు తెచ్చి నెత్తిన పెట్టి వాళ్ళ ప్రాణాలను మనమే తీసేస్తున్నాం. నిజంగా ఎంత దారుణంగా ఉందంటే అసలు ముక్కు పచ్చలారని పసిపాపండి. నిజంగా ఎంతో ప్రేమగా, ఎంతో ముద్దుగా పెంచుకునే పాప ఇప్పుడు ఒకళ్ళు పుట్టినరోజుకి వెళ్ళి ఒక కేక్ తినేలా అయిపోయిందండి. నిజంగా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. దయచేసి ఎవరైనా సరే ఇంకా బర్త్డేలో కేకులు కోయడం కానీ ఇలాంటివన్నీ ఆఫ్ చేసేయండి. దయచేసి ఒక ప్రాణం పోవడం చూసిన తర్వాత కూడా మనం ఇలాంటివి చేసామంటే ఇప్పుడు ఒకళ్ళు జరిగింది, అది మన ఇంటి దాకా రావచ్చు. దయచేసి కేకులు ఇలాంటివన్నీ బర్త్డేలకి మానేయండి. దాని